ఇంతకు ముందు వీడియోలో మనం ఆమ్లాలు క్షారాలతో చర్య జరిపి లవణం మరియు నీటినిస్తాయని తెలుసుకున్నాం. దీని ఆధారంగా మనం క్షారాలు దేనితోనైనా చర్య జరిపి లవణం మరియు నీటినిస్తున్నాయంటే అది ఖచ్చితంగా ఆమ్లమై ఉంటుందని, అలా కాకుండా ఒక టెస్ట్ ట్యూబ్లో ఆమ్లం ఉండి అది వేరే పదార్థంతో చర్య జరిపి లవణం మరియు నీటినిస్తే ఆ పదార్థం తప్పకుండా క్షారమై ఉంటుందని తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం లోహ ఆక్సైడ్లు మరియు అలోహ ఆక్సైడ్లు అంటే మెటల్ ఆక్సైడ్స్ మరియు నాన్ మెటల్ ఆక్సైడ్స్తో ఆమ్లాలు క్షారాలు జరిపే చర్యను తెలుసుకుందాం. లోహ ఆక్సైడ్లు మెటల్ ఆక్సైడ్స్ అంటే ఏమిటి? లోహ ఆక్సైడ్లు అంటే మెగ్నీషియం ఆక్సైడ్ లేదా కాల్షియం ఆక్సైడ్ వంటివి. మరి అలోహ ఆక్సైడ్లు అంటే ఏంటి? కార్బన్ డయాక్సైడ్ లేదా సల్ఫర్ డయాక్సైడ్ వంటివి. వీటి స్వభావం ఏంటి? ఇవి ఆమ్లాలా లేక క్షారాలా? ఒక్క నిమిషం వీడియోను ఆపి మీరు ఊహించగలరేమో చూడండి. సరే, మీరు ఊహించారని అనుకుంటున్నాను. మనం మొదట లోహ ఆక్సైడ్లతో ప్రారంభిద్దాం. ఉదాహరణకు మెగ్నీషియం ఆక్సైడ్ ఎంజిఓను తీసుకుందాం. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్తో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మెగ్నీషియం ఆక్సైడ్లోని మెగ్నీషియం అయాన్ హెచ్సిఎల్లోని సిఎల్ మైనస్ అయాన్తో కలిసి మెగ్నీషియం క్లోరైడ్ MgCl2ని ఇస్తుంది. అలాగే హెచ్సిఎల్లోని హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసి నీరు అంటే H2Oను ఇస్తుంది. అయితే ఈ సమీకరణం సమతుల్యంగా లేదు. ఇక్కడ చూడండి, MgCl2లో 2 క్లోరిన్లున్నాయి, అలాగే H2Oలో 2 హైడ్రోజన్లున్నాయి. కాబట్టి ఇక్కడ 2HCl అని రాద్దాం. ఇప్పుడు సమీకరణం సమతుల్యంగా ఉంది. మెగ్నీషియం ఆక్సైడ్ మరియు HCl చర్య జరిపినప్పుడు మనకు మెగ్నీషియం క్లోరైడ్ MgCl2 మరియు నీరు లభిస్తాయి. ఇక్కడ మెగ్నీషియం క్లోరైడ్ అనేది ఒక లవణం. కాబట్టి ఒక లోహ ఆక్సైడ్ ఆమ్లంతో చర్య జరిపి లవణం మరియు నీటినిచ్చింది. ఇది ఆమ్లక్షార తటస్థీకరణ చర్యను పోలి ఉంది. కనుక లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనం మరొక ఉదాహరణగా కాల్షియం ఆక్సైడ్ CaOని తీసుకుందాం. ఇది కూడా ఒక లోహ ఆక్సైడ్. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HClతో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కాల్షియం క్లోరిన్తో కలిసి కాల్షియం క్లోరైడ్ CaCl2ని ఇస్తుంది మరియు హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసి నీటిని H2Oని ఇస్తుంది. ఇక్కడ కాల్షియం క్లోరైడ్ ఒక లవణం మరియు ఈ చర్యలో కూడా లోహ ఆక్సైడ్ ఆమ్లంతో చర్య జరిపి లవణం మరియు నీటినిచ్చింది. కాబట్టి కాల్షియం ఆక్సైడ్ కూడా ఒక క్షారమే. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. లోహ ఆక్సైడ్లు క్షారాలని చెప్పడానికి మరొక మార్గం ఉంది. వీటిని నీటిలో కరిగించినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ను నీటితో కలిపినప్పుడు అది కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్ను ఏర్పరుస్తుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ నీటిలో పూర్తిగా కరిగి కాల్షియం అయాన్లు Ca+2 మరియు హైడ్రాక్సైడ్ అయాన్లను OH- విడుదల చేస్తుంది. నీటిలో OH- అయాన్లను విడుదల చేసే పదార్థాలను మనం క్షారాలు బేసిస్ అని అంటాం. కాబట్టి లోహ ఆక్సైడ్లు నీటితో చర్య జరిపి క్షారాలను ఏర్పరుస్తాయి. అందుకే వాటిని క్షార ఆక్సైడ్లని అంటారు. లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉన్నాయి అని నిర్ధారించడానికి ఒక చిన్న ప్రయోగాన్ని చేద్దాం. ఇక్కడ నా దగ్గర నీటిలో కరిగిన కాల్షియం ఆక్సైడ్ ఉంది. ఇందులోకి నేను ఎరుపు లిట్మస్ కాగితాన్ని ఉంచాను. చూడండి, ఈ ఎరుపు లిట్మస్ కాగితం నీలి రంగులోకి మారింది. మనకు తెలుసు కదా, ఎరుపు లిట్మస్ కాగితం నీలి రంగులోకి క్షార ద్రావణాలలో మాత్రమే మారుతుంది. కాబట్టి లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని మనం ప్రయోగపూర్వకంగా కూడా చెప్పవచ్చు. అయితే మీరు లోహ ఆక్సైడ్లు క్షారాలతో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుంది అని అడగవచ్చు. దీని గురించి మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఉదాహరణకు కాల్షియం ఆక్సైడ్ CaO మరియు సోడియం హైడ్రాక్సైడ్ NaOHను తీసుకుందాం. ఈ రెండు కూడా
క్షార స్వభావం గలవే కాబట్టి వీటి మధ్య సాధారణంగా చర్య జరగదు. కావాలంటే ఇక్కడ చూడండి, మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా, కాల్షియం ఆక్సైడ్ నీటిలో Ca+2 అయాన్ మరియు OH- అయాన్గా విడిపోతుంది. అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్ నీటిలో కరిగి సోడియం Na+ అయాన్ మరియు హైడ్రాక్సైడ్ OH- అయాన్లను ఇస్తుంది. ఇక్కడ అయాన్ల మార్పిడి జరిగినా కూడా కొత్తగా ఏ పదార్థం ఏర్పడదు. ఎందుకంటే కాల్షియం ఆక్సైడ్ స్వయంగా ఒక క్షారం లాంటిది మరియు సోడియం హైడ్రాక్సైడ్ కూడా ఒక క్షారమే. కాబట్టి రెండు క్షారాలు సాధారణంగా ఒకదానితో ఒకటి చర్యని జరపవు. సరే, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. లోహ ఆక్సైడ్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు లవణం మరియు నీటినిస్తాయి. ఈ చర్య ఆమ్ల క్షార తటస్థీకరణ చర్యను పోలి ఉంటుంది. కనుక లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి సాధారణంగా లోహ ఆక్సైడ్లు క్షారాలతో చర్యని జరపవు. కాకపోతే Al2O3, ZnO వంటి మొదలైన కొన్ని లోహ ఆక్సైడ్లకు ఇది వర్తించదు. ఈ లోహ ఆక్సైడ్లు ఆమ్లాలతోనే కాదు క్షారాలతో కూడా చర్యని జరుపుతాయి. సరే, ఇప్పుడు మనం అలోహ ఆక్సైడ్లు, నాన్ మెటల్ ఆక్సైడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు కార్బన్ డయాక్సైడ్ CO2, ఇది ఒక అలోహ ఆక్సైడ్. ఇందులో కార్బన్ అనేది ఒక అలోహం. ఈ అలోహ ఆక్సైడ్ క్షారమైన సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కార్బన్ డయాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి సోడియం కార్బోనేట్ Na2CO3 మరియు నీటినిస్తుంది. ఇక్కడ సోడియం కార్బోనేట్ ఒక లవణం. అంటే అలోహ ఆక్సైడ్లు క్షారంతో చర్య జరిపి లవణం మరియు నీటినిస్తాయి. ఇలా ఒక పదార్థం క్షారంతో చర్య జరిపి లవణం మరియు నీటినిస్తుందంటే ఆ పదార్థం ఖచ్చితంగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పవచ్చు. దీన్ని మనం మరో విధంగా కూడా నిరూపించవచ్చు. అందుకోసం అలోహ ఆక్సైడ్లను నీటిలో కరిగించినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఉదాహరణకు కార్బన్ డయాక్సైడ్ను నీటిలో కరిగిస్తే అది కార్బోనిక్ ఆమ్లాన్ని అంటే H2CO3ని ఏర్పరుస్తుంది. ఈ ఆమ్లం నీటిలో విడిపోయి హైడ్రోజన్ అయాన్లను H+ని విడుదల చేస్తుంది. నీటిలో ఎక్కువ మొత్తంలో H+ అయాన్లనిచ్చే పదార్థాలను మనం ఆమ్లాలు అని అంటాము. కాబట్టి అలోహ ఆక్సైడ్లు నీటితో చర్య జరిపి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. అందుకే వీటిని ఆమ్ల ఆక్సైడ్లని అంటారు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే లోహ ఆక్సైడ్లు అంటే మెటల్ ఆక్సైడ్స్ సాధారణంగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఆమ్లాలతో చర్య జరిపి లవణం మరియు నీటినిస్తాయి. అలోహ ఆక్సైడ్లు నాన్ మెటల్ ఆక్సైడ్స్ సాధారణంగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి క్షారాలతో చర్య జరిపి లవణం మరియు నీటినిస్తాయి. ఈ వీడియో ద్వారా మీరు లోహ మరియు అలోహ ఆక్సైడ్ల స్వభావాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను.